హషిమోటోస్ థైరాయిడ్ గురించి మాట్లాడుకోబోతున్నామండి. దీనికి సంబంధించి కోడిగుడ్డు పాలకూర స్టిర్ ఫ్రై ప్రిపేర్ చేస్తారంటే దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. కోడిగుడ్డు పాలకూర స్టిర్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పాలకూర, వెల్లుల్లి ముక్కలు, నువ్వులు, మిరియాల పొడి, కొత్తిమీర, ఉప్పు, కోడిగుడ్లు, నెయ్యి. పాలకూర స్టిర్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు అసలు నేనే వెళ్ళలేదు ఇప్పటి వరకు. థైరాయిడ్ అంటే మీరు చెప్పినట్టుగానే హైపర్ థైరాయిడిజం అండ్ హైపోథైరాయిడిజం మాత్రమే నాకు కూడా తెలుసు. సో హషిమోటోస్ థైరాయిడ్ అంటే ఏంటి అనేది చెప్పండి. సో హషిమోటోస్ థైరాయిడ్లో ఏంటంటే అదొక ఆటో ఇమ్యూన్ డిసీజ్ లాగా చెప్తాం అశ్విని. ఎందుకంటే మన ఓన్ బాడీ థైరాయిడ్ని అఫెక్ట్ చేయడానికి, అంటే థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షనింగ్ని ఆపేయడానికి కొన్ని టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ని రిలీజ్ చేస్తుంది. ఓకే. సో ఆ యాంటీబాడీస్ వెళ్ళేసి ఆ థైరాయిడ్ గ్లాండ్ని ఫంక్షన్ చేయకుండా లేకపోతే తక్కువ ఫంక్షన్ చేసేలాగా చేస్తుంది. సో సెల్ఫ్ ఎఫెక్ట్ అయిపోతాం అనమాట. బయట నుంచి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అవసరం లేదు. మన ఓన్ బాడీ అటాక్ చేసి దాన్ని అలా చేయడాన్ని మనం హషిమోటోస్ థైరాయిడ్ అని అంటాం. ఏమవుతుంది అది అటాక్ అయితే కనుక? అది అటాక్ అయినప్పుడు థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షన్ చేయదు. అంటే మనకి T3 నుంచి T4 పంపించడం, లేకపోతే థైరాయిడ్ గ్లాండ్ నుంచి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో ఆ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం ఆగిపోతాయి. అట్లా కంప్లీట్గా థైరాయిడ్ గ్లాండ్ డిస్ఫంక్షన్ అయినప్పుడు మన బాడీలో ఒక వన్ ఆఫ్ ద మేజర్ పార్ట్ కదా అది కూడా. సో దాని రిలేటెడ్ ఫంక్షన్స్ అన్నీ కూడా ఆగిపోతాయి. సో అది అంత సివియర్ వెళ్ళే ముందే మనకి కొన్ని సిమ్టమ్స్ వల్ల తెలుసుకొని అది ఆటోఇమ్యూన్ మైల్డ్ స్టేజ్లో ఉంటే కొన్ని సప్లిమెంట్స్ లేకపోతే మెడికేషన్స్ ఇవ్వడము, లేదంటే కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవి చేయడంతో కొంచెం కంట్రోల్ అవుతుంది. ఓకే. సో ఆ సిమ్టమ్స్ అవన్నీ కూడా మనం ప్రిపేర్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకుందాం. ఫస్ట్ కొద్దిగా నెయ్యి వేసుకుందాం. ఇది బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఎప్పుడు తినచ్చు? బ్రేక్ఫాస్ట్ కానీ, మిడ్ మార్నింగ్ కానీ, ఈవినింగ్ కానీ, మధ్యలో ఎప్పుడన్నా ఆకలేస్తుంది, మీల్ తిన్న తర్వాత మళ్ళీ ఆకలేసినప్పుడు ఇది ప్రిఫర్ చేయొచ్చు. ఓకే. దట్ ఎగ్ అంటే ఇంట్లో ఆల్మోస్ట్ అందరింట్లోనే ఉంటుంది. పాలకూర కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఉంటున్నాయి అందరింట్లో కూడా, ఈజీగా అయిపోతుంది. స్నాక్స్ ఐటమ్ లాగా అనమాట అయితే. ఓకే. సో సిమ్టమ్స్ అని అనుకున్నాం కదా, ఏం సిమ్టమ్స్ ఉంటాయి? సో మేజర్లీ మనకి ఎక్కువగా హెయిర్ లాస్ అవుతుంది, వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారు. వెయిట్ లాస్ అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది. ఫెటీగ్ ఎక్కువగా ఉంటుంది, అంటే ఏదైనా పని చేయాలంటే కొంచెం చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. బ్రెయిన్ ఫాగ్ ఉంటుంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ కొన్ని సెకండ్స్ వరకు బ్లాంక్ అవుట్ అవ్వడం, మళ్ళీ తర్వాత రికలెక్ట్ చేసుకోవడం, అలా ఉంటాయి. బ్రెయిన్ ఫాగ్ సిమ్టమ్స్ ఉంటాయి. ఇంకా వచ్చేసరికి ఎక్కువగా ఎప్పుడు పడుకొని ఉండాలి, ఇట్లా సిమ్టమ్స్ ఉంటాయి. సో ఫీమేల్స్లోనే ఎక్కువగా కనిపిస్తుంది ఈ హషిమోటోస్ అనేది. మేజర్గా మనకి లైక్ బయటపడేది మెన్సెస్ ఇర్రెగ్యులర్ అవ్వడము. సో అలాంటి సిమ్టమ్స్ వల్లనే మనకు అదొకటి ఉందేమో అని చెక్ చేస్తాం. ఓకే. సో నెయ్యి కూడా కరిగిపోయింది, ఏం చేయాలి ఇప్పుడు? అశ్విని, నెయ్యి వేడెక్కిపోయింది కదా, ఫస్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేస్తున్నాం. ఓకే. నెయ్యి ఎందుకు యూజ్ చేశారు నూనె బదులుగా? సో మేజర్ కుకింగ్కి మనము ఎట్లో సీడ్ బేస్డ్ ఆయిల్ వాడుతున్నాము, బట్ స్టిల్ ఇంకా కోకోనట్ ఆయిల్ అవి ఎంకరేజ్ చేస్తున్నాం. మన సైడ్ అంటే కేరళ సైడ్ ఈజీ అయిపోతుంది, ఇక్కడ పడదు, లైక్ టేస్ట్ బాగోదు అని అంటారు కదా. సో అట్లీస్ట్ మనకి చిన్న చిన్న కుకింగ్, స్టిర్ ఫ్రై ఇట్లాంటివి ఉన్నప్పుడు నెయ్యి కానీ ఆలివ్ ఆయిల్ ఇలాంటివి వాడితే బెటర్ అనమాట. సీడ్ బేస్డ్ ఆయిల్ వల్ల వచ్చే బాడీలో ఇన్ఫ్లమేషన్ అదంతా కొన్ని డేస్ వరకు దీనివల్ల తగ్గిస్తుంది. ఓకే. సో దీంట్లో మన గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి కదా? ఉంటుంది, కానీ ఎక్కువ హై ఫ్లేమ్ కుకింగ్కి అడ్వైస్ చేయం. చిన్న చిన్న స్టర్ ఫ్రైలకు కానీ లేకపోతే ఆమ్లెట్స్ ఇట్లాంటి వాటికి యూజ్ చేయొచ్చు. సో నెయ్యి, ఆలివ్ ఆయిల్ తీసుకుంటే రెండిట్లో ఏ సజెస్ట్ చేస్తారు? రెండు ఓకే, రెండు ఆల్టర్నేట్గా. అంటే ఒక వీక్లో మనం ఆలివ్ ఆయిల్, నెక్స్ట్ వీక్ నెయ్యి, తర్వాత మళ్ళీ అవకాడో ఆయిల్, అట్లా ఎప్పుడైనా సరే మన బాడీకి డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ ఫ్యాట్స్ ఇవ్వాలి. సో అప్పుడే బాడీకి మనకు కావాల్సిన omega-3, omega-6 బ్యాలెన్స్ అనేది దొరుకుతుంది. ఓకే, డన్. సో నెక్స్ట్ మనం పాలకూర వేసుకుంటున్నాము. ఇది ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్నాము. ఓకే. సో దీంట్లో కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఓకే. కొద్దిగా మిరియాల పొడి. సో ఈ రెండింటిని కూడా ఒకసారి కలిపేసుకుంటాం. ఓకే.
థైరాయిడ్ అనేది అలెక్సయ్య గారు జనరల్గా కొంతమందికి వారసత్వంకు కూడా వస్తూ ఉంటుంది కదా, అలా ఇది హషిమోటోస్ థైరాయిడ్ కూడా వారసత్వంగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? లేదండి, అది ఆటో ఇమ్యూన్ కండిషన్ కాబట్టి మనకి హెరిడిటరీతో పాసిబుల్ ఉండదు, మోస్ట్లీ సెల్ఫ్ డెవలప్ అవుతుంది అంతే. ఓకే, ఎందుకు ఫుడ్ వల్ల ఏమన్నా అసలు ఇది ఎందుకు అటాక్ అవుతుంది? సో అది ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటే అంతే అండి, అంటే దానికి ఒక కాజ్ అంటూ ఉండదు. మన బాడీ జెనెటిక్ టైపింగ్ కావచ్చు, లేకపోతే మన బాడీలో ఉన్న లైక్ మ్యూటేషన్స్ కానీ ఏవైతే హార్మోనల్ రిలీజ్ ఉంటుందో అవి సరిగ్గా అవ్వకుండా ఉండడము, సో దానివల్ల మన సెల్ఫ్ బాడీ ఎఫెక్ట్ అవుతుంది. సో ఆటో ఇమ్యూన్లో మనకు చాలా టైప్స్ కూడా ఉంటాయి అన్నమాట. అంటే కొంచెం ఇవి అంటారు కదా అర్టికేరియా అని చెప్పేసి, లేదు అంటే కొన్ని సోరియాసిస్, వీటిలో కూడా కొంచెం ఆటో ఇమ్యూన్ కండిషన్ టైపే ఉంటుంది. అంటే బయట ఫ్యాక్టర్స్ అవసరం లేదు మనకి, మన ఓన్ బాడీ మనల్ని ఎఫెక్ట్ చేసేస్తుంది. త్రూ ఫుడ్స్తో కంట్రోల్ చేయొచ్చా? చేయొచ్చు, కొద్ది వరకు చేయొచ్చు, అంటే దాన్ని వర్సన్ కాకుండా కొంచెం కంట్రోల్ చేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మా దగ్గరకు వచ్చిన వాళ్ళలో ఎవరైనా స్కిన్ కండిషన్స్తో వచ్చారు, అది ఆటో ఇమ్యూన్ ఉన్నప్పుడు వాళ్ళకి మేము కొద్ది వరకు అంటే డైట్లో వాళ్ళకి ట్రిగ్గర్ ఫుడ్స్ ఏది ఉంది, అంటే ఏదైనా తీసుకోవడం వల్ల అది ఇంకా ఎక్కువ అవుతుందా, సిమ్టమ్స్ ఎక్కువ అవుతుందా, సో ఆ విషయంలో హెల్ప్ చేసి అచ్చా ఈ ఫుడ్ మీకు సెట్ అవ్వదు, సో ఈ ఫుడ్లో ఇవి ఆపేసి మీరు ఇవి తీసుకుంటే మీకున్న కండిషన్ మేనేజ్ అవుతుంది, సో అట్లా చెప్పగలం. కానీ కంప్లీట్ ఈ ఫుడ్ తీసుకుంటే మీకు క్యూర్ అయిపోతుంది, ఇంకా మెడిసిన్స్ అవసరం అట్లేముండదు. ఓకే, పాలకూర కూడా వేగిపోయింది. నెక్స్ట్ మనం ఎగ్స్ బీట్ చేసేసుకున్నాం. దీన్ని ఒకసారి కలిపేస్తాం. ఓకే, సో హషిమోటోస్ థైరాయిడ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, పర్టికులర్గా ఈ ఇంగ్రీడియంట్ యూస్ చేయడానికి రీజన్ ఉందా? అంటే మనము ఇప్పుడు ఎగ్స్ యూస్ చేసాం దీంట్లో, దాంతోపాటు పాలకూర యూస్ చేసాము. సో కొన్ని టైప్స్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ని మనం బేసిక్గా చెక్ చేసుకోవాలి. దాంట్లో అయోడిన్ ఒకటి, సెలీనియం ఒకటి, మెగ్నీషియం ఒకటి, జింక్, సో ఇవి దేంట్లో ఎక్కువ ఉంటాయి ఆ ఫుడ్ గ్రూప్స్ని ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే బెటర్. బికాజ్ ఈ డెఫిషియన్సీ అయింది అంటే వాళ్ళకి ఇంకా కండిషన్ అనేది సివియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో జనరల్గా అయితే మనం ఆ లెవెల్స్ని చెక్ చేసుకొని ఒకవేళ నార్మల్ రేంజెస్లో ఉంది అంటే ఇట్లా ఫుడ్లో ఏవి ఇంక్లూడ్ చేసుకోవాలో వాటితో హెల్ప్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ చాలా డెఫిషియెంట్గా ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా సప్లిమెంట్స్ యూజ్ చేసి దాన్ని మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం యూజ్ చేసిన ఎగ్స్లో వీటిలో ఏంటి అంటే కొంచెం అయోడిన్ ఎక్కువ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, జింక్ ఉంటుంది, మైనర్ అమౌంట్స్లోనే ఉంటుంది, బట్ స్టిల్ కొంచెం సపోర్ట్ ఇవ్వడానికి అయితే హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మనం కొద్దిగా నువ్వులు వేసుకుందాం అశ్విని. ఓకే, దాంతోపాటు కొత్తిమీర. సో ఒకసారి కలిపేసి మనం సర్వింగ్ బౌల్లో తీసేస్తాం. ఓకే, అశ్విని గారు రెడీ అయిపోయింది, మనం సర్వింగ్ బౌల్లో తీసేస్తాం. ఓకే, సో అశ్విని గారు మన కోడిగుడ్డు పాలకూర స్టర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది, టేస్ట్ చేసి. ఓకే, సో వెల్లుల్లిపాయలు వేశారు కదా, మంచి ఆరేమో వస్తుంది, అది కూడా గీ యూస్ చేశారు కదా, దాని గురించి ఇంకా మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఎస్, ఫైనల్లీ రెడీ అయిపోయిందండి హషిమోటోస్ థైరాయిడ్కి సంబంధించి కోడిగుడ్డు పాలకూర స్టర్ ఫ్రై. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. కోడిగుడ్డు పాలకూర స్టర్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పాలకూర, వెల్లుల్లి ముక్కలు, నువ్వులు, మిరియాల పొడి, కొత్తిమీర, ఉప్పు, కోడిగుడ్లు, నెయ్యి. కోడిగుడ్డు పాలకూర స్టర్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్ పెట్టి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత వెల్లుల్లి, ఉడికించిన పాలకూర వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకుని ఉప్పు, మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. తర్వాత కోడిగుడ్డును వేసి కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత నువ్వులు, కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ కోడిగుడ్డు పాలకూర స్టర్ ఫ్రై రెడీ.